నా పేరు తుపాకుల బాలరంగం. తెలంగాణ రాజ్య సమితి అనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. మేము 2003లో తెలంగాణ రాజ్య సమితిగా రిజిస్ట్రేషన్ అయ్యి ఆ ఎన్నికల్లో 2023 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలుగా కాంటెస్ట్ మా అభ్యర్థులు పోటీ చేశారు. అది మేము రాజకీయ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మన కల్వకుంట్ల కవిత ఎక్స్ఎమ్మెల్సీ గారు తెలంగాణ రాష్ట్ర సేనాని ప్రకటించారు మొన్న 25th రోజు. దాని మీద మేము అబ్జెక్షన్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అబ్రివేటెడ్ నేమ్ సేమ్ ఉండకూడదు రాజకీయ పార్టీలలో. ఎందుకంటే ఎక్కడైనా ఏ పార్టీ అయినా అన్ని అబ్రివేటెడ్ పేరు మీదనే. సో డిఎంకే, అన్నా డిఎంకే, డిపి, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా ఏదైనా అబ్రివేటెడ్ పేరు మీదనే తెలంగాణ ప్రచారంలోకి వెళ్తుంది, జనంలో వ్యాప్తిలోకి వెళ్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే రకంగా ఒకటే సేమ్ అబ్రివేషన్ ఒకటే రాష్ట్రంలో ఇద్దరికి ఇచ్చినప్పుడు అక్కడ ప్రజల్లో అయోమయం అయిపోతుంది, కార్యకర్తలు అయోమయం అవుతుంది, అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని మార్చుకోమని ఎలక్షన్ కమిషన్కు మేము విజ్ఞప్తి చేసినాము, ఆబ్జెక్షన్ చెప్పినాం. ఇలా తెలంగాణ కమిషన్ కూడా మేము ఆబ్జెక్షన్ లెటర్ పెట్టినాము. దాని మీద మాకు ఎలాంటి ఇంకా ఆన్సర్ రాలేదు. వచ్చిన తర్వాత న్యాయపరమైన ఉంటే మేము దాన్ని మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాం. సార్, నా పేరు నల్లా శ్రీకాంత్ ముదిరాజ్. నేను తెలంగాణ రాజ్య సమితి జనరల్ సెక్రటరీని. నేను ఇప్పుడు ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అని కవిత గారు డిక్లేర్ చేసుకొని, కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన అని డిక్లేర్ చేసి ప్రజల ముందుకు వచ్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది. సో మేమేమంటున్నామంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని ముందుకు వచ్చింది, మా ప్రాబ్లం లేదు. కవిత గారు పార్టీ పెట్టుకుంటాం, మాకేమీ ఆబ్జెక్షన్ లేదు. కానీ మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ఎన్నిక నేషనల్ ఎలక్షన్ కమిషన్కు మేము అప్పీల్ చేసాం. ఒక ఆబ్జెక్షన్ ఏం చేసినామంటే సేమ్ టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చే విధంగా గత 2023లోనే మాకు తెలంగాణ రాజ్య సమితి అనేది రిజిస్ట్రేషన్ కాబడింది. దానిలో 2023లో మేము 11 స్థానాల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలను కాంటెస్టింగ్ చేయించడం జరిగింది. కావున మేము ఏం కోరేది ఒకటి, కవిత పార్టీ పెట్టుకున్నంత మాత్రం మాకు వచ్చే ఆబ్జెక్షన్ ఏం లేదు. కానీ సేమ్ అబ్రివేషన్ వచ్చే విధంగా కవిత ఆ టీఆర్ఎస్ పానే అబ్రివేషన్ వచ్చే విధంగా ఉండకూడదని ఒకటే కోరుతున్నాం. మాది తెలంగాణ రాజ్య సమితి సార్, టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి. మాకు 2023లోనే రిజిస్ట్రేషన్ అయ్యి మేము ఎలక్షన్లకు కూడా వెళ్ళడం జరిగింది.